కాఫీ. ప్రవీణ్ వెయిట్. ఎందుకు ఇంత సిల్లీగా బిహేవ్ చేస్తున్నావు ప్రవీణ్? కాఫీ ఇస్తే తాగలేదు, టవల్ ఇచ్చినా తీసుకోవట్లేదు. What's wrong with you, Praveen? I have thought of telling it to you because I thought you're a person who could understand things. కానీ నువ్వేమో ఇలా బిహేవ్ చేస్తున్నావు. నాకు తెలిసి ఇదంతా ప్లాన్ అని. వాట్? పెళ్ళికి ముందే ఇదంతా నాకు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు చెప్పావు? వై నౌ? ముందే ఎందుకు చెప్పలేదంటే నాకు అప్పుడు చెప్పాల్సిన అవసరం ఉందనిపించింది. అవునా? పెళ్ళికి ముందు మాత్రం నీకు చెప్పాలనిపించలేదు కదా, కానీ మనం హనీమూన్కి వచ్చిన తర్వాత మాత్రం నీకు ఇదంతా చెప్పాలనిపించింది. ఎందుకు? బాంబు ఎప్పుడు పేల్చాలో నువ్వు డిసైడ్ చేసుకున్నావు కాబట్టి. లేకపోతే నీకేమైనా పాపం అనిపించిందా? గిల్టీగా ఫీల్ అయ్యావా? లేకపోతే నాకు కూడా నీలాగే ఏదైనా ఎఫైర్ గిఫైర్ ఉంటే నువ్వు సైలెంట్గా ఉండేదానివి. అప్పుడు మన ఇద్దరం ఈక్వల్ కదా. ఓకే ప్రవీణ్, చూడు, నీకు నాకు పెళ్ళయ్యే వరకు వెయిట్ చేసి ప్లాన్ వేసో నేను ఈ విషయం నీతో చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వున్న ఈ పొజిషన్లో వేరే ఎవరున్నా కూడా చెప్పేదానో లేదో కూడా నాకు తెలీదు. యు వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ప్లీజ్ అండర్స్టాండ్. చూడు, నేనేం మాట్లాడుతున్నానో ఐ డోంట్ నో. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. కాసేపు నన్ను ఒంటరికి వదిలే. అట్లీస్ట్ టెల్ మీ వేర్ యు ఆర్ గోయింగ్. నో, నాకెవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన దాని గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు. ఎందుకు చెప్పానో కూడా కొంచెం ఆలోచించు. నా ఫ్రెండ్స్ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాళ్ళు ఇలాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అన్ని సెర్చ్ చేసి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నీట్గా చెక్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. నేను ఎక్కడికి పోతుంది స్మాల్ టౌన్ మెంటాలిటీ. నేను తనని చాలా ఇష్టపడ్డాను, కానీ తను చేసింది తప్ప కదా. నా ఫ్రెండ్ ఉంది కదా, తను చాలా ఇన్నోసెంట్, ఒప్పుకోవే అని చెప్పింది. తను నా మాట వింటాడుంది. ఫస్ట్ దాన్ని లాగిపెట్టి కొట్టాలి. హలో, ఏం మాయా? నా లివ్ ఇన్ రిలేషన్ గురించి అంతా తనకు చెప్పేశాను. సీరియస్లీ? ఆర్ యు మ్యాడ్? అసలు ఏం మనిషివే నువ్వు? అదంతా చెప్పాల్సిన అవసరం ఏముంది? నాకు చెప్పాలనిపించింది, చెప్పేశాను, అంతే. ఏం లేదు బాబు, ఊరికే చేశాను. ఎలా ఉన్నారో అడుగుదామని. ఫోన్ చూస్తుంటే గుర్తొచ్చావు. ఒకసారి ఫోన్ చేద్దామని అనిపించి ఫోన్ చేశాను. సరే, జరిగిందేదో జరిగింది. తన రియాక్షన్ ఏంటి? తను అసలు మాట్లాడితే కదా తన రియాక్షన్ తెలియడానికి. మాట్లాడుతుంటే అసలు రిప్లై ఇవ్వట్లేదు, బయటికి వెళ్ళిపోతున్నాడు. మా అమ్మాయికేం తెలియదయ్యా, చాలా ఇన్నోసెంట్, చాలా సాఫ్ట్. అందుకని నువ్వు కూడా చాలా సాఫ్ట్ గా డీల్ చేసి నిదానంగా హనీమూన్ ముగించుకొని వెనక్కొచ్చేయండి, సరేనా? సరే మాయా. ఆ విషయం ఎప్పుడో ఒకప్పుడు చెప్పక తప్పదు, కానీ హనీమూన్ టైంలో చెప్పడమే కరెక్ట్ కాదు. చెప్తే ఇలాగే ఉంటుంది. అవును కదా, చూస్తాను, తన్ని రాని మాట్లాడతాను. తన ఇన్నోసెంట్, తన సాఫ్ట్, తనకు అసలే తెలీదు. తను మాట్లాడిందట్లు సగం కూడా వద్దు బ్రో, 10%. హీట్ ఆఫ్ ద మూమెంట్ అని ఎందుకులే బ్రో, వదిలే. ഭാര്യ ഒളിച്ചോടിപ്പോയി. ഹണിമൂണിന് വന്നതാ, ഭാര്യ ഒരുത്തന്റെ കൂടെ ഒളിച്ചോടിപ്പോയി. ഇപ്പോഴത്തെ കാലവേ എന്തൊരു ഹണിമൂൺ. ഇതാ ഹണിമൂൺ. ఏంటి చేట, వాళ్ళందరికీ ఏం చెప్తున్నావు చేట? ചേട്ടന്റെ ഭാര്യ ഹണിമൂണിന് വന്നതാ, ഒളിച്ചോടിപ്പോയി. കണ്ടുപിടിക്കാൻ പാടില്ലേ? ഇയാളുടെ ഭാര്യ ഒളിച്ചോടിപ്പോയി, ഒരുത്തന്റെ കൂടെ ഹണിമൂൺ ആഘോഷിക്കാൻ വന്നതാ. കല്യാണം കഴിഞ്ഞ് പറഞ്ഞ ദിവസമാണ് ഇദ്ദേഹത്തിന്റെ ഭാര്യ ഒളിച്ചോടിപ്പോയി. അവന്റെ ഭാര്യ പോയി. ചെയ്യുവയാ. നിന്റെ ഫോട്ടോ ഒന്ന് എനിക്ക് അയച്ചതാ. ഞാൻ എല്ലാവരുടെ പറഞ്ഞിട്ട് നിന്റെ ഭാര്യ അന്വേഷിക്കാം. ఏంటి, ఏం ఫోటో? നിന്റെ ഭാര്య വൈഫ് ഫോട്ടോ. నా వైఫ్ ఫోటో?
నీకు వాట్సాప్ చేయమంటున్నా. വാട്സപ്പിൽ నీకు వాట్సాప్ చేయాలా? ఆ. పోరా నీ. എന്ത് എന്ത് ദേഷ്യവാ? എടാ ഒച്ചിനെ പിടിച്ചു കൊടുക്കാന്നല്ലേടാ? ആ അത് തന്നെ അതിന് പറഞ്ഞു. അയാളെന്തിനാ ദേഷിക്കുന്നത്? അവൻ ആകപ്പാട് തകർന്നിരിക്കുകയാണ്. അയ്യോ